చాలా సార్లు మనకొక క్వెషన్ మార్క్ ఉంటుంది. నేను చాలా ఎక్కువ కష్టపడుతున్నాను. అయినా ఫెయిల్యూర్ అవుతున్నాను. సక్సెస్ అవ్వడం లేదు నేను అనేది ఉంటుంది. సో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఫెయిల్యూర్ అయినా కూడా, ఆ ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో ఒక లెర్నింగ్ పాయింట్. అంటే ఇది మనల్ని కరెక్షన్ చేస్తుంది. ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది. ఫెయిల్యూర్ ఈస్ ఆల్‌వేస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని మనం చాలా సార్లు చూస్తున్నాం. ఫెయిల్యూర్ అనంగానే ఏంటి అనంటే, అరే! నేను ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వలేదు. ఇది ఫెయిల్యూర్ అనంగానే నేను లూజరు, నేను ఏదో తప్పు చేశాను అని అనుకోవడం అనేది ఫస్ట్ రాంగ్ థింగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ ఎప్పుడైతే వస్తుందో ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా అయిందనుకో, ఈసారి మీరు 100 మీటర్స్ సక్సెస్ అయ్యేది డైరెక్ట్‌గా 1000 మీటర్స్ లెవెల్‌లో సక్సెస్‌కెళ్ళడం జరుగుతుంది. సో, మీరు 100, 100, 100 10 సార్లు వెళ్ళే కంటే ఒక చిన్న కరెక్షన్ చేసుకొని 1000గా జంప్ అయితే ఎంత బావుంటుంది చెప్పండి. సో, ఫెయిల్యూర్‌ని చూసి మీరు అస్సలు బాధపడొద్దు. దీనికి ఇమ్మీడియేట్‌గా తెలుసుకోండి అంటే అవేర్‌నెస్. అవేర్‌నెస్ ఏంటి? నేనేం మిస్టేక్ చేశాను? ఆ మిస్టేక్ అయింది సిట్యుయేషన్ వల్ల అయిందా? లేకపోతే నా పర్సనల్ నేను లెర్నింగ్స్ లేకపోవడం వల్ల, స్కిల్ లేకపోవడం వల్ల, లేతే ఏదైనా తొందరగా మాట్లాడడం వల్ల, తొందరగా యాక్షన్ చేయడం వల్ల అయిందా? అనే అవేర్‌నెస్ ఫస్ట్ వచ్చిందనుకోనియండి. యాక్సెప్ట్ చేయాలి. ఓకే. థిస్ ఈస్ మై మిస్టేక్. లేదు సిట్యుయేషన్ మిస్టేక్. సమ్‌టైమ్స్ నేచర్ వల్ల గూడా మిస్టేక్స్ ఉంటుంది. సో, ఏది నువ్వు సెల్ఫ్ బ్లేమ్ తీసుకోకుండా ఉండడానికి ఏంటంటే అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. పరిస్థితుల వల్ల అయిందా? నీ వల్ల అయిందా? నేచర్ వల్ల అయిందా? సమ్‌టైమ్స్ అసలెందుకు జరుగుతుందో కూడా తెలీదు. మనం అనుకునేది హిడెన్ కాజ్ ఏందంటే కర్మ వల్ల అనుకుంటాం. సో, కాబట్టిక ఫస్ట్ అవేర్‌నెస్ తెచ్చుకున్నట్టయితే ఏంటంటే ఎలా యాక్ట్ అవ్వాలి? యాక్సెప్టెన్స్. ఓకే. ఇలా జరిగింది. ఆ 2 ఎప్పుడైతే ఈ 2 జరుగుతుందో నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా జరిగేదేంటంటే యాక్షన్. నెక్స్ట్ ఈ రెండిటిని గనక సవరించుకున్నామంటే యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు యాక్షన్ మొదలుపెట్టాక ఖచ్చితంగా సక్సెస్ అనేది 100% గ్యారంటీగా ఉంది. ప్లీజ్ ఈ ట్రిపుల్ ఏ టెక్నిక్‌ని గనక మీరు ఫాలో అయినట్టయితే హ్యాపీగా మీ గోల్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారు.